హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైన్క్రాఫ్ట్ న్యూ వీడియో. ఇది వచ్చేసి మైన్క్రాఫ్ట్ న్యూ వీడియో. ఇప్పటి వరకు మైన్క్రాఫ్ట్ అన్న వాళ్ళకి అండ్ తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు అనమాట. ఇది వచ్చేసి మైన్క్రాఫ్ట్. నేనైతే ఇది ఫస్ట్ టైం ఆడబోతున్నా. అండ్ నాకు మైన్క్రాఫ్ట్ గురించి తెలుసు, కాకపోతే ఫస్ట్ టైం ఆడబోతున్నా. అండ్ మన సూర్యుడు ఇదే అనమాట, మన సన్. మైన్క్రాఫ్ట్ తెలుసు కదా. ఇప్పుడైతే మనం వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. లెట్స్ గో. ట్రీని అయితే లేపేద్దాం మొత్తంకి. ఒకటే పాయింట్లో ట్రీ మొత్తం మెరిగిపోవాలంటే ఒక్క రీజన్ ఉంటుంది. మనమైతే 15 వుడ్ కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ 15 వుడ్ కలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి 1 స్టాక్ వస్తుంది అనమాట. 1 స్టాక్ 15కి 1 స్టాక్ ఏంటంటే 1 స్టాక్ అంటే 34 అంట. 15 వుడ్ అంతా 64 ఎట్లా వస్తుందో మీరు చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. మనము ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ చెట్లన్నీ లేపిద్దాం. ఇప్పుడైతే మనం ఒక బేసిక్ ఇల్లు అయితే కడదాం. మన తల దాచుకోవడం కాదు, మన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. నైట్ అయితే మాబ్స్ స్పాన్ అయితే మనకి బెడ్ కూడా కావాలి. బెడ్ కూడా తయారు చేద్దాం తొందరలో. షీప్స్ కనిపిస్తే షీప్స్ కూడా వేసిద్దాం. మనకి ఫస్ట్ యాక్స్ కావాలంటే వుడ్ కావాలంటే చెట్లు నరకాలంటే చెట్లు దొరకాలి. మనకు చెట్లు దొరికినాయి, చెట్లు నరికేద్దాం. ఓకే, లెట్స్ గో. అండ్ ఇంకా 5 ఈ చెట్లు కొట్టేసి వచ్చేస్తాయి మనకు. 5 వస్తాయా, 6 వస్తాయా చూద్దాం. అది తెలిసి 5 వస్తాయి. అన్నిటికీ 5 వచ్చింది, దీనికి కూడా 5 వస్తాయి. కాకపోతే కొంచెం పెద్దది. మనకి ఫస్ట్ జంగిల్ వస్తే బాగుండు. వుడ్ మస్తు ఉంటుంది, మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు. మనకి అకేషియా వచ్చినా బాగుంటుంది, జంగిల్ వచ్చినా బాగుంటుంది. మనకి ఫస్ట్ ఏమొస్తుందో చూద్దాం. నాకైతే ఇది ఫారెస్ట్, చిన్న ఫారెస్ట్. అండ్ మనకి పక్కన స్నో ఏరియా ఉంది, స్నో కొండలు. 14 వచ్చింది, ఇంకా 16 వచ్చింది, పడిపోయింది గైస్ పక్కన. ఓకే, కొంచెం ఈ సర్వర్ గ్లిచ్ అవుతుంది. అండ్ అక్కడ మంచి బేస్లాగా కనిపిస్తుంది కదా, అసలు నేను అది క్రియేట్ చేయలే. అది ఇట్లా ఈ బయోమ్స్లో అది ఇట్లా స్ట్రక్చర్ అయితే పడి ఉంటుంది అనమాట అక్కడక్కడ. ఇప్పుడైతే మనము దీనిపైననే మంచి ఇల్లు కట్టబోతున్నాం. అమ్మాయి క్యారెక్టరా ఇదేంది? నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఇది మార్చేస్తా. అమ్మాయి క్యారెక్టర్ ఏంది గైస్? స్టీవ్ రావాలి మనకి. ఓకేలేండి, పర్లే, ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోదాం. నెక్స్ట్ టైం అసలు స్టీవ్నే పెట్టుకుంటా, లేకపోతే మంచి డీటెయిలింగ్ యాడ్ చేస్తాను. అండ్ మనం మోడ్ ప్యాక్ యాడ్ చేసినాం, చెప్పడం మర్చిపోయినా. మనకి ఇలా మాప్స్ వెరైటీగా కనిపిస్తాయి. అంటే అన్ని మాప్స్ కాదు, ఓన్లీ నాకు తెలిసి హార్స్, లామా వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి పిగ్ అయితే పింక్ కలర్లో ఉంటుంది, చికెన్ అయితే మనకి ఈ కలర్ వైట్ అండ్ దాని మూతి రెడ్ కలర్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఉంటాయి. పిగ్, షీప్స్, కౌస్ కూడా ఉంటాయి. అండ్ లేట్ చేయకుండా పికాక్స్కి ఏమైతే తక్కువ అవుతుంది? వుడ్డా 1 స్టాక్ వస్తుంది నాకు. అంటే మొత్తం 8 ఎందుకంటే ఇల్లు కట్టాలి కదా, అందుకని. అండ్ ఇల్లు ఇప్పుడు మంచిగానే కడుతున్నా కదా. అండ్ ఆఫ్లైన్లో చేంజ్ చేస్తాను అనమాట, ఎందుకంటే మంచిగా కట్టాలి గైస్ ఇల్లు. ఫస్ట్ ఇల్లు గైస్ మంది మామూలుగా ఉండదు. ఇల్లు కట్టాలంటే విలేజ్లో ఇల్లు కట్టాలి. ఇక్కడ కడుతున్నాను ఇప్పుడు మోడల్ గైస్. నేను ల్యాడర్స్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడు అది పైకి ఎక్కాలంటే ల్యాడర్ కావాలంటే మనం ల్యాడర్ తయారు చేయాలి. ల్యాడర్ కావాలంటే మనకి స్టిక్స్ అందుకని అని తయారు చేసిన. అండ్ ఫేసింగ్ వచ్చేసి మనము తూర్పు మనం అటుకెళ్ళి వచ్చినాయి కాబట్టి ఇది తూర్పు, అందుకని ఇటే బ్లాక్ చేస్తున్నా. అండ్ పెట్టేసే తూర్పు. అండ్ లెట్స్ గో అప్. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ మన ఐటమ్స్ ఒక చెస్ట్ తయారు చేసి అలా పాడేద్దాం. ఎక్కురా ఓరి, ఇదే ఎక్కలేకపోతున్నాం, ఇంకా చాలా ఎక్కాలి మనం. అది నైట్ టైం అవుతలే కదా, మాప్స్ ఫాన్ అయితే నాకు అంతే. ఇంకా మరే కొడితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్పాన్ దగ్గర పోవాలి. అండ్ స్క్వాడ్ తయారు చేద్దామా? వద్దులేండి, వుడ్ బొక్క, మనం దాన్ని వాడేది ఎక్కువ వాడం. ఇక్కడ పెడదామా? కాకుండా ఓపెన్ అవుతుంది. షట్, సరే పక్కన పెట్టి మళ్ళీ ఇల్లు కడతాం కాబట్టి.
ఇల్లు ఇల్లు అంటున్నావు, మరి ఏ ఇల్లు కడతావు అంటే చెప్తా. చూడండి గైస్, చూడండి మీరే. నేను మీ యూట్యూబర్ హరిత్ సాయి. లెట్స్ గో. డార్క్ ఓకేనా? ఇక్కడ డార్క్ ఓక్ ఉంది గైస్, తర్వాత కలెక్ట్ చేద్దాం. పక్కన పడేసింది అవి. అండ్ అది ఒక లాగు, ఇది విచ్, అండ్ ఇది లేపిద్దామా. ఇప్పుడు మనం పికాక్స్ ఇది పెట్టుకొని వచ్చేసినాం. ఇన్వర్టరీ సార్ట్ చేసుకొని ఇప్పుడు మనం చెట్లు షీప్స్ బెడ్ సెట్. ఈ నైట్ మంచిగా పండుకోవచ్చు. మనకి బెడ్ కావాలంటే షీప్స్ లేపండు. మన స్పాన్ ఆటో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతే ఇంకా బుగ్గపాలవుతాం. అండ్ లెట్స్ గో. ఈ వైట్ కలర్ది కనిపిస్తుంది కదా, అది వేస్ట్ గైస్, అందుకని అది కలెక్ట్ చేయట్లే. పూలు తీసుకెళ్ళాం డెకరేషన్కి. ఇక్కడే తర్వాత వేసుకుందాం. ఇన్వెంటరీ అంతా స్వీట్ అవుతుంది. మళ్ళీ నేను అమ్మాయి క్యారెక్టర్ చూడగానే ఒక్కసారి పిక్చర్ అయిపోయినా. ఇక్కడ షిప్స్ ఉన్నాయి. లెట్స్ గో. మనకి స్లాప్లింగ్స్ అయితే పడ్డాయి. సరే చికెన్ వేద్దాం. చిక్కీ హాయ్ బాయ్. సారీ చిక్కీ. అవును గైస్, మనకు మంచు కొండలు సైడ్లాగా మీకు కనిపిస్తున్నాయి, చూపిస్తాగండి. గడ్డేం తింటారు నా దగ్గర రండి, మమ్మల్ని తింటా. హాయ్ బాయ్. ఇటు మన బేసు ఇటేనా? డౌట్ ఇటేనా కాదా? అగండి గైస్, మంచి కొండలు. అటు పెడితే కొంచెం సర్వర్ లాగ్ అవుతుంది, అందుకని అటు పెట్టట్లే. ఎదురు మన బేసు. బేస్, వేర్ ఆర్ యూ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్? గ్రానీ షూట్. అక్కడనా? అదేనా? కరెక్టేనా? ఎస్, అదే అక్కడ ఉంది గైస్ మన ఇల్లు. ఎక్కడో అక్కడ ఉంది. అక్కడికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి ఇల్లు కట్టేద్దాం. ఫస్ట్ బెడ్ చేసుకొని స్లీప్ వేయాలి, ఎందుకంటే రాత్రి అవ్వబోతుంది. రాత్రి అయితే మనకి జాంబీస్, స్కెల్టన్స్, స్లీపర్స్, స్పైడర్స్ స్పాన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి. ఫ్రెండ్స్ అయితే కలర్ నా ఫ్రెండ్స్ కాదు. సూర్యుడు రాత్రి అయితే నాకు చెప్పయ్యా, ఇంటికి వెళ్ళాలి. అండ్ టూర్ పీట్ అన్న కదా, ఫస్ట్ మనకు వచ్చేది ఇటు సైడే. మన కర్టన్ కేబుల్ ఎడ్ పెట్టాం, అటు సైడ్ వస్తుంది. 3 షీప్స్ ఇక్కడ ఉన్నాయి. అయ్యా లేపేస్తా. హాయ్, మీ ఫ్రెండ్ని చంపేసిన. హలో బాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆ షీప్ లైట్ అది తిరగని పెద్దగానే ఉంది, కాకపోతే వదిలేద్దాం. అండ్ లెట్స్ గో. బెడ్ తయారు చేయండు. అండ్ ఒక బెడ్ తయారు చేసి ఇన్వెంటరీలో పెట్టుకోవాలి. మనం సపోజ్ బయటికి వెళ్ళినా అది మన ఇన్వెంటరీలో పడి ఉంటుంది. అండ్ లెట్స్ రెడీ ద బెడ్ ఈజ్ ద బెడ్. లెట్స్ కీప్ అవర్ బెడ్. ఎస్, బెడ్ వచ్చేసింది రో. బెడ్ వచ్చింది. అది యువర్ స్పాన్ పాయింట్ సెట్. స్లీప్ ఎట్ ఓన్లీ నైట్ అంట. ఓకే గైస్, లాగ్స్ తీసేసుకుందాం. అండ్ మన పునాదులు అంటే పిల్లర్స్ లేపుదామా? పొద్దున్నే ఫ్రెష్గా లేపుదాం, లేకుంటే ఇప్పుడే లేపుదాం. పునాదులు అంటే పిల్లర్స్, డోర్స్ ఎందుకు ముందే తయారు చేసి పెట్టుకున్నాం అంటే ముందు జాగ్రత్త గాయస్. మనం తొందర ఇల్లు కట్టేసుకుంటే డోర్స్ అనేది మనం తెప్పియాలన్నమాట. ఎక్కడికి వెళ్ళి కాశ్మీర్ ఎక్కడ ఉంది మనకి? చాలా దూరం. అక్కడికి వెళ్ళి తెప్పియడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్లీ మొన్ననే అమెజాన్లో ఆర్డర్ పెట్టినా, ఇప్పుడు వచ్చేసిన అనమాట. నైట్ అవ్వబోతుంది. బెడ్ ఈస్ ఫార్ అవే. ఇప్పుడు పనుకుంటా. బెడ్ వేసేసి ఇప్పుడైతే కింద పడానైనా క్రేజ్ ఉంటుంది. ఫస్ట్ స్వీట్ డ్రీమ్. సరే, నోటిఫికేషన్ అని రాజరా. నీకన్నా చిన్న గేమ్లు ఉన్నాయేం రావాడు మంచి. మనకి ఇప్పుడు వెళ్దాం. అండ్ ఇదేంది?
గ్లిచ్ అవుతుంది గైస్ కొంచెం కొంచెం ఈ సర్వర్ ఏమైందని అర్థమవుతలే వాటర్ పక్కన ఉన్నందుక అండ్ ఇంకా లేపేదాం గైస్ పునాది ఇప్పుడైతే అండ్ జంప్ 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 అండ్ ఇక్కడికి జంప్ అండ్ లాస్ట్ ఫైనల్ 5 బ్లాక్స్ అటు 5 బ్లాక్స్ ఇటు. లెట్స్ గో. ఇక్కడ కూడా ఇట్లా ఇవి మన వాడేమో పెట్టిండు కానీ కింద కూడా ఫ్లోరింగ్ అయితే మార్చేస్తా మంచి కాబుల్ స్టోన్ అన్న పెడతా లేకపోతే వుడ్ అన్న మంచిది పెడతా కాకపోతే ఇది మాత్రం అస్సలు పెట్టా. అదే ఎట్లనో ఉంది చూడడానికి నాకే నచ్చట్లే. అండ్ లెట్స్ గో బిల్డ్ 8 9 10 11 12 13 గైస్ సారీ అండ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ అండ్ చిన్న గ్లిచ్ వుడ్ అయిపోయిందా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ యా? చాలా డార్క్ ఓక్ అప్పటికెళ్ళి ఇక్కడ ఉందిగా నేను చూడాలి. లేపేదమ్మా లేపేసాం వుడ్ ఉందిగా. డార్క్ ఓకా నిజంగానే డార్క్ ఓకేనా? డార్క్ ఓకే అబ్బా మనకైతే డార్క్ కాదు ఫస్ట్ ఈ లాగ్స్ అయితే కావాలి గైస్. ఫస్ట్ డార్క్ ఓకే ఏంటబ్బా అమేజింగ్ జింగ్. లెట్స్ గో. డార్క్ ఓకే ఏంది నాకు అసలు అర్థమవుతలే. అండ్ ఈరోజు నేను కేవ్కి వెళ్ళాలా అంటే మనకి స్టోన్ అవన్నీ దొరుకుతాయి కదా. లేపేద్దామా కొంచెం లేపేద్దాం. ఈ 4 బ్లాక్స్ వస్తాయి కదా దీనికి 4 అంటే 4 సైడ్స్ ట్రీస్ ప్లాంట్ చేయాలి అప్పుడైతేనే మనకి డార్క్ ఓక్ అనేది వస్తుంది. దీని సాప్లింగ్స్ దొరుకుతాయా దొరకవు. మన మన చిన్న ఇల్లు ముందట పెట్టుకుందాం. అదే ఇదైతే పర్మనెంట్ చిన్న ఇల్లు. దీనికి షేప్ అవుతుంది కదా ఇల్లుకు వాడితే ఇప్పుడు సెట్ ఉంటుంది చూడండి. అండ్ ఇది ఉంచుతా లేకపోతే ఆఫ్లైన్లో తీసి పడేస్తాను అనమాట. ఎందుకంటే షేప్ అనేది మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి బాగుండదు. నాకు నచ్చదు బేసికలీ ఎందుకంటే అది ఎంత బాగుండదు. నేను యాక్చువల్లీ క్రియేటివ్ ల్యాబ్ ప్రాక్టీస్ చేసిన అనమాట చిన్న హౌస్ అంటే దానిపైన ప్రాక్టీస్ చేయలే ట్రీ హౌస్ కడదామని వచ్చిన కాకపోతే ఇది కనిపించింగా బాగానే ఉంది కదా అని చెప్పి కట్టేసిన అనమాట. వుడ్ వేసాను కాదు కాకపోతే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి చేసిన. అండ్ ఈ చెట్టును కూడా లేపేజం. హాయ్ పిగ్స్ హౌ ఆర్ యూ? మీ ఫ్యామిలీ లేదా? ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ మనం ఈరోజు 3 days అయితే ఇక్కడ ఉందాం. అంటే 3 days అంటే 3 days ఉంటా. అండ్ ఇది మనం కట్టుకునే బేస్ వచ్చేసి ఇది కూడా లాగ్ కాదు లాగ్ అయితేనే మనకి ఇలా కలెక్ట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పటివరకు వీడియో లైక్ చేయండి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే మనకు లైట్ మన చెయ్యి ఉంది కదా చెయ్యితోని వుడ్ కొడతాం. అండ్ మనకైతే ఒక ఫ్రేమ్ లాగా అయితే వచ్చింది. నైస్. లెట్స్ గో ऊपर जाएंगे हमको घर ప్రిపేర్ कर दिए. నాకంతా హిందీ అంత రాదు నామకే వాసంతే. అండ్ లెట్స్ లాగ్స్ 15 ఓకే 15 కొట్టిన కదా అంటే 1 స్టాక్ మన దగ్గర ఏమంటారు ఉందన్నమాట డార్క్ ఓక్. వచ్చేసా ఇంకా ఇప్పటి వరకు ఎంత తీసుకున్నాం ఒక 32 36 40 ఎనఫ్ గైస్. మళ్ళీ చూద్దాంలేండి 40 సరిపోతుంది. ఇంకా చేద్దామా లేకుంటే మటన్ అవుతుంది మన దగ్గర తిందామా వద్దులేండి. ఫర్నాస్లో పెడితే కొంచెం ఒక హంగర్ అనే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనకు ఆ ఓకు తీద్దామా మొత్తం చెట్టుని మొత్తం తీసేద్దాం గీస్. మనం అక్కడికి వెళ్దాం తీసేద్దాం మొత్తం. జరగండి కొమ్మలు జరగండి పక్కకి జరగండి. సర్లేండి అవన్నీ తర్వాత తీద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ పైకి వెళ్దాం. మొత్తం ఇవి తీసేద్దాం ఆగండి. ఫస్ట్ ఈ చెట్టుని లేపుదామా వద్దులేండి అదంతా అదే చూసిపోతుంది ఎందుకంటే సగం వుడ్ తీసేసినాం కాబట్టి. ఆ వుడ్ నాకు తెలిసి డిస్పాన్ అయిపోతుంది మళ్ళీ మనం సర్వైవ్కి వచ్చినప్పుడు. నేను ఆఫ్లైన్లో వస్తుంటా కదా అప్పుడు చూస్తలేండి ఉంటే పిక్ చేసుకుంటా లేకపోతే వదిలేస్తా. ఇప్పుడు మనం దానిపైకి వెళ్ళి అయ్యో కింద పడ్డా. లెట్స్ గో అప్. లెట్స్ గో పో ఎక్కురా గైజ్. నాకు ఇది ఒక పిచ్చి లేస్తుంది గైజ్. అప్పటికెళ్ళి ట్రై చేస్తాను ఎక్కురా ఎక్కే. అరే కోపం తెప్పియకు అసలే ఇల్లు కడదామని మంచి మూడ్లు వచ్చిన పిచ్చి లేపియకరా రే. ఇప్పటికే ఉడ్డు లేక పంది పిల్ల పక్కవో అసలే నాకు ఎక్కడికి వస్తుందంటే నీ బాధ ఒకటి. పంది పిల్ల ఉరుకుతుంది వేసట ఉరకనులేండి. పైకి ఎక్కడానికి ఇప్పుడు ఎక్కిండయ్యా. నైస్. ఇడికెళ్ళి పెడదాం
బెడ్ తీసేయాలి గైస్ ఫస్ట్ ఇడికి వెళ్ళి డబల్ జంప్ అవుతుంది దాని పైకి వెళ్తే. అండ్ ఓకే నైస్. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ సగంలో బిల్డ్ చేసి నేను అయిపోయినా. ఓకే లెట్స్ బిల్డ్ ఇక్కడ ఒకటి అండ్ మధ్యలో. నైస్. ఇప్పుడు మనం ఎట్లా బిల్డ్ చేద్దాం? ఇక్కడ ఏంది బిల్డ్? ఓకే ఆటోమేటిక్ తీసేసే పిక్ చేసుకున్నానా? బా ఈ బెడ్ జస్ట్ ఒక సైడ్ పెట్టాలి గైస్. నాకు కోపం వస్తుంది. ఇది తీసేద్దాం ఆగండి గైస్ ఒక్కసారి. మరి యాక్స్ లేదా యాక్స్ తయారు చేసుకోవాలి ఒకటి. చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక మంచి ఇల్లు ప్రిపేర్ చేద్దాం. మంచి హౌస్. యాక్చువల్లీ నువ్వు వాటర్లో బిల్డ్ చేద్దాం అనుకున్నా, వాటర్లో కానీ లేకపోతే ట్రీ హౌస్ కానీ. ఇదేదో మంచిగానే ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చిన. నెక్స్ట్ టైం బిల్డ్ చేస్తే మ్యాక్సిమం ట్రీ హౌస్ అయితే బిల్డ్ చేస్తే కేవ్స్లో బిల్డ్ చేసుకుంటా. కేవ్స్లో ఎందుకంటే కేవ్స్లో కాదు, మౌంటైన్ లోపల బిల్డ్ చేసుకుంటా. మస్తు ఉంటుంది, నాకు అట్లా ఇష్టం. నేను ఒక యూట్యూబర్ది చూసిన, క్రేజీ అనిపించింది నాకు. అండ్ టాప్ మనం అయితే వుడ్ అయితే కలర్ చేద్దాం. డోర్ పెడదాం గైస్ మనం ఫస్ట్. ఇక్కడ తూర్పు పొద్దుగాల లేచి తూర్పు అంటే సన్ని చూడాలి మనకి. ల్యాడర్ కరెక్ట్గా. డోర్ ఎందుకు పెట్టినా అంటే సిమెంట్ మళ్ళా తుక్కుంటుంది కదా గైస్, అందుకనే పెట్టినా అనమాట. సిమెంట్ మనకి విలేజర్ దొరికింది అనుకోవడానికి మంచి మనము ఐరన్ ఫామ్ చేయొచ్చు. అండ్ ఇంకా ట్రేడరేనా ఇది ఇట్లా వంకర వచ్చింది చూసిరా. అబ్బా అరే కింది కోనికి మంచి ఊరికొస్తావు, పై కోవడానికి ఇట్లా మారం చేస్తావు. ఇప్పుడు ఏమండి మంచిగా వచ్చేసిండు. కొన్నిసార్లు ఎక్కువ చేస్తాడు వీడు. ఎక్కువ చేస్తుంది అమ్మాయి. నెక్స్ట్ టైం అమ్మాయి తీసేస్తా పక్కా తీసేస్తా. అండ్ లెట్స్ మనకి ఇప్పుడు యాక్స్ కావాలి. యాక్స్ కోసం వచ్చిన. యాక్స్ ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. లెట్స్ దాన్ని తీసేస్తే బాగుంటుంది. అండ్ కొట్టే ఎట్లా చూసి కదా మనకి ఇప్పుడు చూపించాలి. నేను లుక్ సెకండ్ ఎపిసోడ్లో లుక్ చూపిస్తా. ఎందుకు ఇప్పుడు చూపించాను అంటే అప్పుడు టోటల్ కంప్లీట్ అయిపోతుంది కదా, అందుకని మస్తు ఉంటుంది. అప్పుడు మొత్తం టాప్ కూడా బిల్డ్ చేస్తా. ఇప్పుడు టాప్ బిల్డ్ చేయాలి ఎందుకంటే మనకి పైన మంచి కాబుల్ స్టోన్ కావాలి. కాబుల్ స్టోన్తో స్టేర్స్తో కడతా. అండ్ మస్తు ఉంటుంది, క్రేజీ ఉంటుంది. చూడండి మీరు. డార్క్ ఓక్తో పెట్టచ్చు మనకి ఇప్పుడు పెట్టినట్టు, కాకపోతే అంత బాగుండదు. అండ్ షేప్స్ బాగాలే ఎందుకంటే మనకి బ్లాక్స్ లేవు కాబట్టి పెడుతున్నా. బ్లాక్స్ లేకపోయినంటే మంచిగా వేరే బిల్డ్ చేస్తుండే. ఇప్పుడు తేవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఓన్లీ సైడ్స్కి బిల్డ్ చేద్దాం ఎందుకంటే రికార్డింగ్ చాలా ఎక్కువ వచ్చింది ఇప్పటికే. నెక్స్ట్ ఎపిసోడ్లో క్రేజీ ఉంటుంది మనది. ఇప్పుడు ఇదంతా పెట్టేద్దాం చుట్టూ. లేదా అంతే చాలు. ఇక్కడ అండ్ ఆ బ్లాక్ తీయండి ఫస్ట్. ఆ బ్లాక్ తీయ అట్లానే పెడదామా? బాగుండదేమో. తీసేద్దాం కదా, దాన్ని తీసి పెడదాం బాగుంటుంది. అంత ఇప్పుడు దాన్ని కొట్టినా అంత మంచిగా ఉండదు. బ్లాక్ కలెక్ట్. యస్ నైస్. పెట్టేసే. మనకి ఇప్పుడు 8 మిలుగుతాయి, ఇంకా 3 మిలుగుతాయి అంతే. 3తో ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి గాయస్, చెప్పండి మీరే. 3తో చూద్దాం. అండ్ మనం ఈ బెడ్ని ఇదంతా ఒక సైడ్కి అయితే వేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సైడ్స్ కూడా బిల్డ్ చేద్దాం ఎందుకంటే ఐటమ్స్ తీసేద్దాం ఫస్ట్, కింద పడవు కదా. అమ్మ పల్లె నైస్. ఓక్ ఉంది కదా మన దగ్గర, ఓకు జస్ట్ ఒక్క నిమిషం. క్రాఫ్టింగ్ టేబుల్ తీయకు రారే లైట్కి గైస్, ఇది ఆటోమేటిక్ అయిపోతుంది. నేనేం చేయకపోయినా ఆగండి. ఆ బ్లాక్స్ పడే. అరే ఆగరా, ఎక్కువన్నప్పుడు ఎక్కదు. ఆగురా, అక్కడ బ్లాక్స్ పడే తెచ్చుకుంటున్నా. ఆగండి అమ్మా, ఎందుకమ్మా షుగరా? ఓకే వద్దులేండి గైస్. నేను అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడే మారదాం అనుకున్నా, ఎందుకులేండి వీడియో మధ్యలో వచ్చినాయి కదా మళ్ళీ ఎందుకు మారడం అని చెప్పి మార్చలే. నెక్స్ట్ ఎపిసోడ్లో పక్కా బాయ్ని తీసుకొస్తా. అంటే స్టీవ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ ఫస్ట్ ఆ బొక్కను ముడుస్తా గైస్. ఉగుకల్లా ఇంతకుముందు కూడా అట్లనే పడ్డా. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టండో ఫస్ట్ బెడ్ పెట్టాలి. బెడ్ వెయ్యండో. సన్సెట్ ఇటు వచ్చిందో. బెడ్ ఈజ్ టూ ఫార్ అవే. బెడ్కి మనం చాలా దూరంలో ఉన్నాం ఎందుకంటే సన్సెట్ చూడడానికి. ఇప్పుడు కొంచెం ముందటికి వెళ్ళమ్మా. అమ్మా తల్లి, బంగారు తల్లి, సన్సెట్ చూసింది చాలమ్మా, కొంచెం ముందటికి వెళ్ళమ్మా తల్లి.
ఇంకా కొంచెం ముందటికి వెళ్ళమ్మా, రాదమ్మా, నా పని చేస్తలేదురా, నా ఫోన్ గ్లిచ్ అయింది. అమ్మ వచ్చింది. గైస్ ఊరికే గ్లిచ్ అవుతుంది గైస్, ఈ సర్వర్ ఏందో కానీ ఫోన్ గ్లిచ్ అవుతుంది అర్థం. సన్సెట్ చూపినా, సన్సెట్ అటు గైస్ మనకు ఫస్ట్ ఏమో అటు వచ్చింది, సెకండ్ ఏమో ఇటు వచ్చింది, థర్డ్ మరి ఇప్పుడు ఎటు వస్తుంది. ల్యాడర్స్ ఎందుకు తీసేసిన అంటే అక్కడ బ్లాగ్ పెట్టడానికే రాదనమాట. డార్క్ ఒక పెట్టిన చూడండి, అమరుణ్ణి గైస్ నేను అంటే గుడ్ బాయ్ని. నెక్స్ట్ ఎపిసోడ్లో తీసాడదాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనము దీవారాన్ని కూడా డోర్లకి దుంకుదాం. అండ్ అమ్మో అటు వాడితే ఇప్పుడు మనకి డైరెక్ట్ అంటే ఇదేదో డిజైన్ వచ్చింది, పర్లే బాగానే ఉంది, డిజైన్ మార్చుదాం బాగాలే. యాక్చువల్లీ ఎట్లా కడదాం అనుకున్నా అంటే ఫస్ట్ బేస్ ఇట్లా కోటలాగా బిల్డ్ చేద్దాం అనుకున్నాం. ఇట్లా ఒక చెస్ట్ పెట్టేద్దాం దాని పక్కకి, ఒక మొత్తం మన దాంట్లో ఐటమ్స్ ఉన్నాయి. ఒకవేళ కింద పడి ఏమైనా మన ఐటమ్స్ పక్కకే మనం అక్కడనే స్పాన్ అవుతాం పక్కకే, కాకపోతే ఎందుకు కొన్నిసార్లు డీస్పాన్ అవుతుంది, కలెక్ట్ కూడా అవ్వట్లేదు. ఇంతకుముందే మనం పండుకోవడానికి ఎంత 2 far అని వచ్చింది కదా, అది ఎందుకు వచ్చింది తెలుసా, మనం దూరం ఉన్నందుకు. నేను యాక్చువల్లీ చూసుకోలేదు దాన్ని, ముందట్టుకోదామన్నా ముందటికి అసలు అది రావట్లేదు, గ్లిచ్ అయింది. అందుకనే ఇక్కడ కిటికీలా పెడదామా మొత్తం మూసేద్దామా, వద్దులేండి. మనకు అసలే వెళ్తూ ఒక టార్చ్ లేదు, ఒక ల్యాంప్ లేదు, ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఐరన్ కోల్ దొరికితే సెట్ నైస్ ఇంకా మొత్తం. అండ్ మనకి రెడ్ కాంక్రీట్ కావాలి. అండ్ అది ఎందుకంటే రెడ్ కాంక్రీట్ ఎందుకంటే మీకు నేను థర్డ్ ఎపిసోడ్లో చెప్తా, సెకండ్ ఎపిసోడ్లో చెప్తా. సెకండ్ ఎపిసోడ్లో మనం ఒకటి బిల్డ్ చేయబోతున్నాం. వుడ్ అయిపోయింది, నైస్. మన దగ్గర వుడ్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం మంచిగా అయితే సెట్ చేద్దాం మన ఇన్వెంటరీలో ఉన్న చెస్ట్ అవన్నీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం బిల్డ్ చేసి మీకు చూపిస్తా. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అటు మూలకి, బెడ్ ఇటు మూలకి మంచిగా సెట్ చేస్తాం మీకు. చెస్ట్ అండ్ బెడ్ ఇక్కడికి వెళ్ళి తీసి అండ్ కరెక్ట్ మాట్ ప్యాక్ గైస్, లామా చూడండి గైస్, సి దేర్ ఏ కిట్కి గైస్ బ్రేక్ చేయాలా, వద్దులేండి. అట్లుంటాయి అనమాట మన లామాస్. చూసి అది మనకి ట్రేడర్ కదా, ట్రేడరేనా, ట్రేడరే మనకి. వాడు అప్పుడప్పుడు మనం ఎక్కడ స్పాన్ అయితే వాడు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి స్పాన్ అవుతాడు, కొంతమందికి స్పాన్ అవ్వడు. మనకైతే స్పాన్ అయ్యాడు, అది రేరని కాదు అన్కామన్, ఎప్పుడు పడితే అప్పుడు స్పాన్ అవుతాడు. చెస్ట్లోకి ఇవన్నీ పెట్టేద్దాం, అన్నీ వద్దు ఎందుకంటే ఎపిసోడ్ అయితే ఎండ్ చేద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ షార్ట్ అయితే అదే ఇన్వెంటరీలో అయితే పెడుతున్నా. అండ్ మీకు ఈ బిల్డ్ ఎట్లా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని నైట్ కాదు స్లీప్ చేయాల్సింది. అండ్ కిటికీలకి చూస్తా. బాయ్ బాయ్.